ప్రపంచం మొత్తం కొన్ని డెకేడ్స్ నుంచి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కనుక్కోవడానికి ట్రై చేస్తుంది. క్యాన్ మనీ కమింగ్ ఫ్రమ్ అనదర్ కంట్రీ చేంజ్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ కంట్రీ? హిస్టరీ ఏం చెప్తుందంటే కొన్నిసార్లు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎస్ అని చెప్తుంది. ఎందుకంటే ప్రతి ఫారెన్ డొనేషన్ చారిటీ కాకపోవచ్చు. కొన్ని డొనేషన్స్ జెన్యూన్ హ్యుమానిటేరియన్ వర్క్ కోసం ఉంటాయి. స్కూల్స్ ని బిల్డ్ చేస్తాయి, హాస్పిటల్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తాయి, ఫ్లడ్ విక్టిమ్స్ ని హెల్ప్ చేస్తుంది. కానీ హిస్టరీలో కొన్ని సిచ్యువేషన్స్ లో అదే ఫారెన్ మనీ ఇన్ఫ్లుయెన్స్ ని క్రియేట్ చేయడానికి, పొలిటికల్ ఇంట్రెస్ట్ ని సపోర్ట్ చేయడానికి, పబ్లిక్ ఒపీనియన్ ని షేప్ చేయడానికి కూడా, లేదా ఇంటర్నేషనల్ స్ట్రాటజీస్ లో ఒక సైలెంట్ టూల్ లాగా కూడా యూజ్ అయ్యింది. వార్ అంటే మన మైండ్ లో గన్స్, మిసైల్స్, సోల్జర్స్ ఇవే గుర్తొస్తాయి. కానీ 20th సెంచరీలో హిస్టరీ మనకి ఇంకో లెసన్ నేర్పించింది. కొన్ని వార్స్ బుల్లెట్స్ తో కాదు, మనీ, ఐడియాలజీ, ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసి ఫైట్ చేస్తారు. అసలు ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసుకుందాం. 1976. మనం ఈ ఇయర్ ని చాలా సార్లు హిస్టరీ బుక్స్ లో చదువుంటాం. కానీ ఆ ఇయర్ లో పార్లమెంట్ పాస్ చేసిన ఒక లా 50 years తర్వాత కూడా ఇండియన్ పాలిటిక్స్ లో ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని అప్పట్లో ఎవరు ఊహించుండరు. ఆ లా పేరు ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్స్ యాక్ట్, లేదా సింపుల్ గా FCRA.